హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు పిపి టాకీస్ తెలుగు. ఈ రోజు ఎపిసోడ్ అందరూ చూసి ఉంటారు. సో చూడని వాళ్ళ గురించి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో నేను చెప్తాను. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద సంజన గారు నేమ్ వచ్చింది, తను బయటికి వెళ్ళిపోయింది. సో తనకి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒక బ్యాటరీ టాస్క్, ఒక నలుగురు సాక్రిఫైస్ చేస్తే ఒక్కొక్క సాక్రిఫైస్కి 25% బ్యాటరీ ఇంక్రీజ్ అయ్యి 100% బ్యాటరీ ఇంక్రీజ్ అయినప్పుడు తను లోపలికి వెళ్ళే ఛాన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఇమాన్యుల్ నేమ్ వస్తుంది అనమాట. నాగార్జున గారు షీట్స్ తీస్తారు ఒక బౌల్లో నుంచి. ఫస్ట్ ఇమాన్యుల్ నేమ్ వచ్చినప్పుడు ఇమాన్యుల్కి ఏమి ఇస్తారంటే తన కెప్టెన్సీని సాక్రిఫైస్ చేయాలి అని అంటారు. ఇమాన్యుల్ అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కెప్టెన్సీ బ్యాచ్ తీసేసి నేను రెడీ సార్ అని చెప్పి ఇచ్చేశారు. సో తన కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు. దానికి 25% బ్యాటరీ ఇంక్రీజ్ అవుతుంది. సో సెకండ్ మన తనూజాని అడుగుతారనమాట. సో సెకండ్ నేమ్ తనూజాది వస్తుంది. తనూజాని అడిగినప్పుడు ఏమొస్తుందంటే తను హౌస్లో ఉన్నంత వరకు కాఫీ ఇంకా తాగకూడదు, ఒక్క సిప్ కూడా వేయకూడదు, దాన్ని సాక్రిఫైస్ చేస్తే 25% పెరిగిద్ది అన్నారు. తనుజ కూడా వెంటనే, అంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆలోచించింది, బట్ వెంటనే ఓకే సార్ నేను రెడీ అని చెప్పింది. సో తను కూడా చాలా మంచిగా ఆలోచించి తను లోపలికి వస్తే బాగుంటుందని సాక్రిఫైస్ చేసింది. 50% బ్యాటరీ ఇంక్రీజ్ అయింది. తర్వాత థర్డ్ షెట్టీలోనేమో అని శ్రీజాద్ వచ్చింది అనమాట. శ్రీజాద్కి బిగ్ బాస్ ఇచ్చిన సాక్రిఫైస్ ఏంటంటే తను వేసుకున్న డ్రెస్ కాకుండా ఇంకొక డ్రెస్ ఉంచుకొని మిగతా డ్రెస్సులన్నీ కూడా వెనక్కి ఇచ్చేయాలి, తను ఉన్నన్ని రోజులు అదే డ్రెస్తో ఉండాలని చెప్పి బిగ్ బాస్ అన్నారు. బట్ తను ఆలోచించి సాక్రిఫైస్ చేసేమాట. ఎందుకంటే అన్ని రోజులు బిగ్ బాస్ అలా ఉంచుకోరు కాబట్టి ఏదో ఒక రోజు బట్టలు వెనక్కి పంపించేవాళ్ళు. బట్ శ్రీజ కొంచెం సెల్ఫిష్గా ఆలోచించి నో సార్ నేను చేయను అంతే. సో తను ఇంకా సాక్రిఫైస్ చేయకపోవడం వల్ల బ్యాటరీ పెరగలేదు. లాస్ట్ ఇంకా సుమన్ శెట్టి గారి కన్నా ముందు రీతుకి వస్తుంది అనమాట. రితుకి ఏమొచ్చిందంటే హెయిర్ కట్ చేసుకోవాలి, బాయ్ కట్ ఇక్కడ వరకు అని చెప్పి రితు చాలాసేపు ఆలోచించి ఓకే అని చెప్పింది. మళ్ళీ కాసేపటికి తన లోపలికి వస్తుందంటే ఓకే, లేదు అంటే లేదు సార్ అని చెప్పింది. బట్ ఫైనల్గా తన హెయిర్ కట్ చేయించుకుంది. బ్యాటరీ 75% పెరిగిందనమాట. బట్ రీతు హెయిర్ కట్ చేసుకోవడం అనేది చాలా డేరింగ్ స్టెప్. సో తన గేమ్ ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆడియన్స్లో కూడా తనకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తర్వాత సుమన్ శెట్టి గారికి స్మోక్స్ సాక్రిఫైస్ చేయాలని అడుగుతారనమాట. సుమన్ శెట్టి గారు నో అంటారు, ఆయన కూడా నో అన్నారు. సో ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద బర్నీ గారి నేమ్ వస్తుంది. తను పెండెంట్ ఉంది కదా, సో అది రిటర్న్ ఇచ్చేయాలని చెప్పి అడుగుతారు. బర్నీ గారు కూడా వెంటనే ఆలోచించకుండా వెళ్ళి బాక్స్ తీసుకొచ్చి వెంటనే పెట్టేస్తారు. ఆ పెండెంట్ బాక్స్ తనకి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు, బట్ సాక్రిఫైస్ చేశారు. వీళ్ళందరి సాక్రిఫైస్ వల్ల సంజన గారు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళారు. సో వెల్కమ్ బ్యాక్ టు సంజన గారు.